Good morning, all of you. Good Hello. morning. Good morning, sir. Yeah, very good morning. సో నిన్నటి క్లాస్ చేస్తున్నారా ప్రదీప్, స్వామి, లైక్ లాస్య, లక్ష్మి, జస్విత? నిన్నటి ప్రాబ్లం చేస్తున్నారమ్మా? క్లియరా? ఓకే. యా. సో నిన్నటి ప్రాబ్లంలో అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ సంబంధించిన లింక్ కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను, ఒకసారి అది కూడా చూసుకోండి. నిన్న మనం క్రియేషన్ ఆఫ్ గ్రూప్స్ OBD3లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం లైక్ వెండర్స్ ని క్రియేషన్ చేశాం. తర్వాత XKN1లో నెంబర్ రేంజెస్ చూసుకొని అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ లో OBAS లో మనం సెటప్ చేసాం. తర్వాత FS00లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఈ వెండర్స్ ని మనం క్రియేషన్ చేసాం. తర్వాత వెండర్ మాస్టర్ క్రియేషన్ లో ఒక వెండర్ ని క్రియేషన్ చేసాం. ఓకే. ఏ నెంబర్ సెట్ అవుతుందో ఆ నెంబర్ తీసుకోవాలమ్మా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చింది అంటే ఆ నెంబర్ మార్చి వేరేది ట్రై చేయండి. 01 నెంబర్ నుంచి మనకి నెంబర్స్ ఉంటాయి. అది తీసేసి వేరేది పెట్టండి. అది కూడా ఎగ్జిస్ట్ వచ్చిందంటే మరొకటి పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. అలా మీకు ఒక 10 వెండార్స్ అన్నా క్రియేట్ అయ్యే విధంగా నెంబర్ చూసుకోండి. 10 నెంబర్స్, 10 వెండార్స్ అన్నా క్రియేషన్ అవ్వాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. డన్. సో అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? నిన్న మనం డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? మీకు తెలిసిన వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? నిన్న మనం డిస్కస్ చేసాం. ఎనీ ఐడియా? చెప్పండి. అసలు ఏంటి? ఏం మేనేజ్ చేస్తుంది అకౌంట్స్ పేయబుల్? బిజినెస్‌లో ఏ అకౌంట్స్ మేనేజ్ చేస్తుంది బిజినెస్‌లో? చెప్పండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. వెండర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డేటాని అది రికార్డింగ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మేనేజ్ అండ్ రికార్డ్ ద వెండర్ ఇన్వాయిసెస్. ఓకే. అప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేస్తుంది. ఓకే. సో నిన్న మనం క్రియేషన్ చేసాం కదా, ఒకసారి చెక్ చేద్దామండి. ఫస్ట్ OBD3కి వెళ్తున్నాను. OBD3 పొజిషన్ FASS, FAS2 తీసుకుంటాను. వాటి కిందనే అండర్ 3 వచ్చేస్తాయి. చూడండి. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా, ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ, వన్ టైం వెండర్ అంటే వన్ టైం. ఈ 3 మనం క్రియేషన్ చేసాం నిన్న. సో తర్వాత నెక్స్ట్ /n XKN1. XKN1లో ఇంటర్వెల్స్ లో ఇవి ప్రీ డిఫైన్డ్ గా నెంబర్స్ ఉంటాయి. మాక్సిమం 1 నుంచి 10 వరకు తీసుకోవద్దండి. అది ఆల్రెడీ చాలా మంది తీసుకొని ఉంటారు ప్రాక్టీస్ చేయడానికి. అంతకి కింద ఏవైతే ఉన్నాయో వాటిని ట్రై చేయండి. ఓకే. దీంట్లో ఏదో ఒక నెంబర్ సెట్ అవుతుంది. మినిమం ఒక 10 వెండర్స్ అన్నా మీరు క్రియేట్ చేయాలి. ఈ వెండర్స్ ని మీరు ఏం చేస్తారంటే OBAS లో మీరు సెటప్ చేయాలి. మూడిటికి /n OBAS పొజిషన్ FS ఫాస్ట్ కదా. ఈ మూడిటికి సెటప్ చేసుకోవాలి. ఫాస్ట్ సెట్ చేసాం. ఫస్ట్ 21, 22, తర్వాత 20 ఇవి సెటప్ చేసుకున్నాం. పైది కిందిది, కిందిది పైకైనా మార్చుకోవచ్చు. మీకు సేవ్ అవ్వకపోతే ప్రాబ్లం లేదు. సో తర్వాత /n FS00 ఇక్కడ వెళ్ళి కరెంట్ లైబిలిటీస్ లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఇవి క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? XK01 లోకి వెళ్ళి వెండర్స్ ని క్రియేషన్ చేసాం. /n XK01 ఇక్కడ మీ అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు జస్ట్ చూపిస్తున్నాను ఎలా అనేసి. అవసరం మళ్ళీ కంపెనీ కోడ్ ఫాస్టాగ్ 1 ఎంటర్ ఇవ్వండి. సో వెండర్స్ ని క్రియేషన్ చేసే పద్ధతి కంపెనీ. ఇక్కడ మీకు నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకోండి.
స్ట్రీట్ ఇవ్వండి. సెవెన్ సిక్స్ డబల్ 01 హైదరాబాద్ కంట్రీ 01. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంటర్, ఎంటర్, ఎంటర్. రీకాన్ అకౌంట్ వచ్చేసి మీరు డొమెస్టికా, ఇంటర్నేషనలా, వన్ టైమ్ అని అడుగుతుంది. విత్ ఇన్ ద ఇండియా అయితే డొమెస్టిక్ తీసుకోండి. అదర్ కంట్రీ అయితే కనుక ఇంటర్నేషనల్ తీసుకోండి. వన్ టైమ్ అయితే వన్ టైమ్ తీసుకోండి. తర్వాత షార్ట్ కీ మన మేజర్ వెండర్స్ ఏదైతే ఉన్నాయో షార్ట్ కీలో మనకి ఆ పర్సన్ తీసుకోవాలి 012. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మనకి ప్రీ డిఫైన్డ్ గా ఉంటే వెండర్కి సంబంధించి వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ ప్లాన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ప్లాన్స్ తీసుకోవాలి. ఓకే 3001 ప్రస్తుతానికి తీసుకొని సేవ్ చేయాలి. ఇట్లా ఇంతవరకు ఒక 10 వెండర్స్‌ని మీరు ఈ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఇలాగ. మనది ఆల్రెడీ లిస్ట్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ నేను ఒకరిని క్రియేట్ చేశాను కదా! ఆ పర్సన్ మీద ఎంట్రీస్ పాస్ చేద్దాం ఈరోజు. ఓకే. సో, నెక్స్ట్ చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43 రెండిట్లో పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను FB60కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత చూడండి వెండర్ ఇన్వాయిస్ సంబంధించిన ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇక్కడ కంపెనీ కోడ్ మనది ఉందా? వేరే వాళ్ళది ఉందా? అనేది చూసుకోవాలి. ఒకవేళ వేరే వాళ్ళది ఉన్నదనుకో కంపెనీ కోడ్‌లోకి వెళ్లి మీరు మార్చుకోవాలి. ఇప్పుడు నేను పాత కంపెనీ ఇస్తున్నాను. పెన్ 1 దాన్ని సెలెక్ట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ బెన్ 1కి సంబంధించిన కంపెనీ కోడ్ వచ్చింది. ఇక్కడ ఈ బెన్ 1లో ఎవరైతే వెండర్స్ ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ ఈడొస్తాయి. ఆ వెండర్స్ యొక్క డీటెయిల్స్ ఈడకొస్తాయి. చూడండి ఎంటర్ ఇస్తున్నాను. ఆ బెన్ 1లో ఇద్దరిని క్రియేషన్ చేశాను కదా! టాటా ఐటీ సొల్యూషన్స్, కోమలి ఎంటర్ప్రైజెస్ వారి యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. పాత కంపెనీ డీటెయిల్స్. అదే ఇప్పుడు మనకి కొత్త కంపెనీ కదా! కొత్త కంపెనీ అన్నప్పుడు ఇటు మార్చుకోవాలి. మార్చుకోకపోతే పాత కంపెనీ వస్తది. మారిందెక్కడ? ఇప్పుడు ఈ కంపెనీలో వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ మనదుందా? వేరే వాళ్ళదుందా? అనేది కూడా చూసుకోవాలా. లేదంటే చూపించదు. ఇంట చూసారా? రామ్ ఐటీ సొల్యూషన్స్. మనం ఒకటే కదా క్రియేట్ చేసాం. ఆ ఒక్క పర్సన్ ఇక్కడ చూపిస్తుంది. ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఈరోజు డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నంబర్ తీసుకోండి. పోస్టింగ్ డేట్ సేమ్ ఉంటది. వెండర్ ఇన్వాయిస్ టైప్ వచ్చేసి వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ చాలా ఉంటాయి. మనం ఏదైతే అది తీసుకోవాలి. అమౌంట్ వచ్చేసి ఇక్కడ నేను 40,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ టైప్ చేయండి. వీటినే ఫీల్డ్స్ అంటారమ్మా. వీటిని ఫీల్డ్స్. ఇవి చూడండి ఆప్షనల్‌లో ఉంది ఈ ఫీల్డ్. టైప్ చేయలేం. ఇవి రిక్వైర్‌లో ఉన్నాయి. ఇక్కడ కంపెనీ కోడ్ మీదుందా? వేరే వాళ్ళదుందా? అనేది చూసుకోవాలి. ఎంటర్. పర్చేజ్ అకౌంట్. డెబిట్ అమౌంట్ ఇవ్వండి 40,000. వాల్యూ డేట్ ఈరోజుది ఇవ్వండి. టెక్స్ట్ ఈరోజు తీసుకోండి. పర్చేజ్ అకౌంట్. ఎంటర్ ఇవ్వండి. ఇలా గ్రీన్ టిక్ పడింది అంటే లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి ఎర్రర్ లేదు అని. గ్రీన్ టిక్ పడకుండా ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ ఎర్రర్ ఉందని అర్థం. ఓకే. సిమ్యులేట్ చేయండి. చూడండి. 40 ఈస్ ద పర్చేజ్ అకౌంట్. 51 ఈస్ ద రామ్ ఐటీ సొల్యూషన్స్. చెప్పాను గదా! అదే మీకు జీఎల్‌లో చూస్తే 40 ఈస్ ద డెబిట్, 50 ఈస్ ద క్రెడిట్. అదే వెండర్‌కొచ్చేసరికి 40 ఈస్ ద లైక్ డెబిట్, 31 ఈస్ ద క్రెడిట్. ఓకే. ఆల్‌వేస్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ అవుతాయి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 503 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా అదే పర్సన్ మీద.
50,000 లేదంటే 1,00,000. సిమ్యులేట్ సెల్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. అంతకు ముందుగా 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. ఆ 2 ఈ 2 కలిపి టోటల్ 4 ఇన్వాయిసెస్ మీకు ఎక్కడ షో చేస్తాయి చూడండి. FBL1N. FBL1Nలోకి వెళ్తున్నాను. /n FBL1N. వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే. మనం చేసిన ఎంట్రీస్ కనిపించే ప్లేస్. కంపెనీ కోడ్ మీది ఉందా, వేరే వాళ్ళ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు ఆ వెండర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. డన్. ఓకే. ఓపెన్ ఐటెమ్స్. ఎగ్జిక్యూట్. చూసారా? 1,00,000 ఇన్వాయిస్ ఇప్పుడు పోస్ట్ చేశాను. 40,000 ఇన్వాయిస్ ఇప్పుడు పోస్ట్ చేశాను. ఇంతకు ముందుగా 2 ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేశాను. అవి కనబడుతున్నాయి. చూడండి. ఇలా రెడ్ కలర్‌లో ఉన్నాయి అంటే ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా అమౌంట్ క్లియర్ అవ్వలేదు. చూడండి ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుందంటే డ్యూలో ఉన్నాయి అని అర్థం. వెండర్, రామ్ ఐటీ సొల్యూషన్స్, స్ట్రీట్, సిటీ, ఫోన్ నంబర్, కంపెనీ కోడ్, ఓకే. పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ ఇక్కడ కనపడతాయి. టోటల్ అమౌంట్. వెండార్ ఇన్వాయిస్, వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే ఇలా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ రామ్ ఐటీ సొల్యూషన్స్‌లో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలి అని కూడా చేయొచ్చు. ఇది ఒక స్క్రీన్‌లో మీరు పోస్టింగ్ అనేది చేశారు. రెండో స్క్రీన్ F-43 ఇక్కడ వెళ్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాం. F-43. F-43 చూడండి ఎలా కనబడుతుందో. F-43. ఈరోజు డేట్ ఇవ్వండి. కేఆర్. కేఆర్ కదా ఇది. కంపెనీ కోడ్, పీరియడ్, ఐఎన్ఆర్. వెండర్ ఇన్వాయిస్ చూడండి. 31. 31 ఇస్ ద మనకి ఎవరొస్తారు ఇక్కడ? సప్లయర్. ఎంటర్. అమౌంట్ ఎంటర్ చేయండి 2 lakhs. వెండర్ ఇన్వాయిస్ 40. డెబిట్. పర్చేజ్ అకౌంట్. మళ్ళీ అంటే చూడండి ఐటమ్ 1 ఇన్వాయిస్ 31. ఓకే. మనం క్రెడిట్ మాత్రం ఇచ్చాము. ఇప్పుడు డెబిట్ కూడా ఇవ్వాలి. ఐటమ్ 2 డెబిట్ ఇంటూ వాల్యూ డేట్ ఇవ్వండి టుడే. వెండర్ ఇన్వాయిస్. ఓకే. ఇప్పుడు సేవ్. సేవ్ చేశారా? దీన్ని చూడాలంటే డాక్యుమెంట్‌లోకి వెళ్ళి డిస్ప్లే. 31 is the RAM IT solutions, 40 is the purchase account. ఓకే. ఓకే. ఇప్పుడు మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. అమౌంట్ ఎంత ఇద్దాం? 3 lakhs ఇద్దాం. డాక్యుమెంట్‌లోకి వెళ్ళి ఫస్ట్ సిమ్యులేట్ చూడొచ్చు. 31 is the RAM IT solutions, 40 is the purchase account. సిమ్యులేట్ చూసి మళ్ళైనా సేవ్ చేయొచ్చు. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. ఇది సెకండ్ స్క్రీన్ అనుకోండి. ఓకే. వీటిని ఎక్కడ వెళ్లి చెక్ చేయాలి? FBL1Nలో వెళ్లి చెక్ చేయాలి. ఆల్రెడీ ఉంది కదా స్క్రీన్ అలాగే.
దీనికి రిఫ్రెష్ చేయండి. చూసారా? 2,00,000 ఒక ఇన్వాయిస్, 3,00,000 ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. టోటల్‌గా 7,00,000 ఉంది బ్యాక్. ఓకే. సో, ఇప్పుడు ఆ వెండర్‌ని డీటెయిల్స్ ఏమైనా మార్చాలనుకుంటున్నాను. XK02లోకి వెళ్ళాలి. ఫ్యాషన్ XK02 సేమ్ అదే పర్సన్ కదా! రైట్ ఐటీ సొల్యూషన్ రామ్ ఐటీ సొల్యూషన్స్ అడ్రెస్, కంట్రోల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కదా! సెలెక్ట్. ఇప్పుడు పేరు మార్చాలన్నా మార్చుకోవచ్చు. మీ ఇష్టం. ఇప్పుడు నేను వరా ఐటీ సొల్యూషన్స్ ఇచ్చాను నేమ్. స్ట్రీట్ మార్చాలనుకుంటున్నాను. ఎంఆర్ నగర్. హౌస్ నంబర్ మార్చాలనుకుంటాను. వైజాగ్ తీసేస్తున్నాను. కడప పెట్టాను. పోస్టల్ కోడ్ మార్చాను. రీజన్ ఆంధ్రప్రదేశ్. సేవ్ చేస్తున్నా. చేంజెస్ హావ్ బీన్ మేడ్. ఇప్పుడు చేంజ్ అయిందా లేదా అనేది జస్ట్ డిస్‌ప్లే వ్యూ చూడాలంటే XK03లోకి వెళ్ళాలి. XK03 స్లాషర్ XK03 కావాలంటే ఓపెన్ చేయండి. మారిందిక్కడ? ఇది జస్ట్ డిస్‌ప్లే వ్యూ. ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. వరా ఐటీ సొల్యూషన్స్, ఎంఆర్ నగర్, కడప, పోస్టల్ కోడ్ మారింది. ఓకే. పోస్ట్ ఆఫీస్ నంబర్ లైక్ హౌస్ నంబర్ మారింది. ఇలా మార్చుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కూడా. తర్వాత FK10Nలోకి వెళ్దాం. ఫ్యాషన్ FK10N ఎగ్జిక్యూట్ 7,00,000 మనం చేస్తుందా ఇక్కడ? 7,00,000 7,00,000 ఇలా ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అనేది మనం చెయ్యాలి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మన దీంట్లో ఎనీవన్? గైస్ దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి అకౌంట్స్ పేయబుల్ సంబంధించి? ప్రదీప్, లాస్య, లక్ష్మి, శ్రీను, స్వామి ఎనీ డౌట్స్ మా? నో సార్. క్లియర్. నిన్నటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జీఎల్ పోస్టింగ్ ఇవన్నీ అయిపోయినాయా? గైస్ క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే. పీడీఎఫ్ గ్రూప్‌లో ఇచ్చాను కదా! పీడీఎఫ్ గ్రూప్‌లో ఇచ్చానా? యాహ్! ఒకసారి చెక్ చేయండి అది కూడా. ఓకే. సో, తర్వాత